హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరూ బాగున్నారు, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మరి ముందుగానైతే నానమ్మ విలేజ్ వంటలు కుటుంబానికైతే సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే యూట్యూబ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికైతే పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ సంక్రాంతి సందర్భంగానైతే నేనైతే పాలకూర ఉల్లిపాయ పచ్చడిని అయితే చేసుకుంటున్నాను. సంక్రాంతి అనగానే ముక్క సుక్క కాదు, అప్పుడప్పుడు వెజ్లోగిన ఇలా రుచికరమైన వంటలను అయితే తింటూ ఉండండి. మరి మీరు కూడా అయితే ఒకసారి అయితే ఈ విధంగానైతే పాలకూర ఉల్లిపాయ పచ్చడిని అయితే ట్రై చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి సంక్రాంతికి అయితే వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళు, నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఈ పాలకూర ఉల్లిపాయ పచ్చడి ట్రై చేయండి. మీకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్ రెసిపీ. మరి ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టేసేయండి. నేనైతే ఇక్కడైతే ఒక కట్ట పూర్తిగా పాలకూర కట్ట తీసుకునేసి శుభ్రంగా కడిగేసేసి పెట్టుకున్నాను. కావాల్సినవన్నీ తీసుకున్నాను. ముందుగానైతే మనమైతే పచ్చిమిరపకాయలను అయితే వేపుకుందాం. స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించేసేసి ఒక బాండీ అయితే పెట్టేసేయండి. బాండీ పెట్టేసేసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేయండి. నేనైతే ఇక్కడైతే మిరపకాయలు అయితే ఒక కట్టకి పూర్తిగా 100 గ్రాముల పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఏంటంటే కారం లేవి, అందుకని 100 గ్రాములు తీసుకున్నాను. వీటినైతే ఇప్పుడు అయితే ఆయిల్లోనైతే వేపేసుకున్నాం. పచ్చిమిరపకాయలు అయితే ఆయిల్లోనైతే బాగా వేపుకోవాలి. అప్పుడే మనకైతే పాలకూర పచ్చడికి అయితే రుచి అనేది బాగా వచ్చేస్తుంది. చూసారు కదా, మిరపకాయలు అయితే ఈ మాత్రం వేగిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులను అయితే వేసేయండి. అలాగే ఇందులోనే ఒక 3 పెద్ద పెద్ద ఉల్లిపాయలను అయితే కట్ చేసేసి వేసేయండి. అలాగే ఇందులోనే ఒక చిన్నులపాయల పెద్దది గడ్డ తీసుకొనేసి పూర్తిగా వేసేయండి. వేసేసేసి ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపేసేయండి. ఇవన్నీ ఉల్లిపాయలు, మిరపకాయలు ఇవన్నీ ఇప్పుడు పూర్తిగా వేపుకోవాలన్నమాట. మిరపకాయలు ఒక సగం వేగిన తర్వాత ఇవన్నీ వేసుకుంటే సరిపోతుంది మనకు. అలాగే ఒక 1/2 టీ స్పూను పసుపు వేసేయండి. పసుపు వేసి ఒకసారి అయితే బాగా కలిపేసేయండి. కలిపేసేసి ఇప్పుడు వీటిని మొత్తం బాగా వేపుకోవాలి మనం. చూసారు కదా, మిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే మనకు ఆవాలు, నువ్వులు, జీలకర్ర బాగా వేగినాయి. ఇప్పుడు వీటిని అయితే తీసి అయితే ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం. మనం ఒక ప్లేట్లోకి పెట్టుకుంటే మనకైతే కాస్త చల్లబడతాయి. మనం మిరపకాయలని, ఉల్లిపాయలని అన్నీ తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే వేపుకున్న బాండిలోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. మళ్ళీ ఇంకోటి వేసేసేసి మనం ఫ్రెష్గా కడిగి పక్కకు అయితే పెట్టుకున్నాం కదా పాలకూర అయితే వేసేయండి. పాలకూర వేసుకున్న తర్వాత ఒకసారి అయితే చిన్నగానైతే కలిపేసేయండి. కలిపేసేసి ఒక మూత పెట్టేసుకుంటే సరిపోతుంది మనకు. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం అయితే మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయండి. మధ్యలో మధ్యలో కలుపుకుంటూ పాలకూర అనేది ఆయిల్లో బాగా ఉడకాలన్నమాట మనకు. ఒక 5 నిమిషాల తర్వాతనైతే మూత తీసేయండి. చెప్పాను కదా, మధ్యలో మనం కలుపుకుంటూ ఉంటే పాలకూర అయితే చూసారు కదా, మనం ఎంత బాండి నిండా ఉన్నది ఉడికిన తర్వాత ఇంత అయింది. ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకు పాలకూర అయితే బాగా ఉడికిపోతుంది. మధ్యలో అలా మాడిపోకుంటూ కలుపుకుంటూ ఉండండి. పాలకూరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది. పాలకూర ఈ మాత్రం ఉడికిన తర్వాత ఇందులోనే ఇంకో 1/2 టీ స్పూన్ పసుపు వేసేయండి. పసుపు వేసేసి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేయండి. నేనైతే ఇక్కడైతే దొడ్డు ఉప్పు అయితే తీసుకుంటున్నాను. మనకు ఆల్రెడీ వాటర్ ఉన్నాయి, కరిగిపోతాయి కాబట్టి దొడ్డు ఉప్పే వేసుకుంటున్నాను. కావాలనుకుంటే మీరు సన్నది వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసేయండి. చూసారు కదా, పాలకూర అయితే మనకు బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లబడిద్దాం. పాలకూర అయితే మనకు బాగానైతే చల్లబడింది. ఇప్పుడైతే మనమైతే ఒక మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకుందాం. ముందుగా అయితే మనమైతే మిరపకాయలు అయితే వేపుకున్నాం కదా, మిరపకాయలు అయితే ముందు మిక్సీ పట్టుకుందాం. తర్వాత పాలకూర వేసి 2 కలిపి పట్టుకుంటే సరిపోతుంది. మనకైతే మిరపకాయలు అయితే కాస్త మెదిగిన తర్వాత మనం అయితే ఇప్పుడు పాలకూరను అయితే వేసుకుందాం. చూశారు కదా, మనకైతే ఈ మాత్రం మెదిగితే సరిపోతుంది. ఇప్పుడైతే తీసి మనం తాలింపు అయితే చేసుకుందాం. నేనైతే ఇదే బాండిలోనే తాలింపు అయితే చేసుకుంటున్నాను. ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసాను. అలాగే ఒక 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ పోపు గింజలు, అలాగే కొంచెం కరివేపాకు ఒక 2 రెబ్బలు వేసేయండి. వేసేసేసి ఒకసారి కలిపేసేయండి. అలాగే కొంచెం పసుపు వేసేయండి. ఒక 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసేయండి. ఇప్పుడైతే మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడిని అయితే ఇందులోనైతే వేసేయండి. అలాగే ఇందులోనైతే రుచికి సరిపడనైతే ఉప్పు అయితే వేసేయండి. మనం పచ్చడి వేసుకున్న తర్వాత నాకైతే కొంచెం ఉప్పు పడతానికి ఉప్పు వేస్తున్నాను. దీంట్లోనే 1 టీ స్పూన్ చింతపండు రసాన్ని అయితే పోసేయండి. ఎక్కువ అవసరం లేదు. పోసేసి ఇప్పుడైతే బాగానైతే కలిపేసేయండి.
చూసారు కదా, మనకైతే పాలకూర ఉల్లిపాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నాకైతే చిన్నది తాలింపు బాండి లేక నేను ఇదే బాండిలో పెట్టుకున్నాను. చూసారు కదా, పాలకూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ట్రై చేయకపోతే ఒకసారి అయితే ఈ విధంగా అయితే పాలకూర ఉల్లిపాయ పచ్చడిని అయితే ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. మరి నేనైతే ఈ సంక్రాంతికి స్పెషల్ అయితే ఈ పాలకూర ఉల్లిపాయ పచ్చడి అయితే చేసుకున్నాను. మరి ఈ పాలకూర ఉల్లిపాయ పచ్చడి రెసిపీ మీకు ఎలా అనిపించిందో వీడియోకి అయితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.